ప్రెసిడెంట్ పాదయాత్ర చేయొచ్చు. సీఎం రేస్లో ఉన్న నేత కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లటం కామనే. కానీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయటమే హాట్ టాపిక్గా మారింది. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర తెలంగాణ పాలిటిక్స్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీలోనూ చర్చనీయాంశంగా అవుతోంది. అయితే మీనాక్షి పాదయాత్ర స్టార్ట్ అయ్యే టైంకి ట్విస్ట్ ఇచ్చారు. పీసీసీ చీఫ్ చేస్తున్న రాష్ట్ర వ్యాప్త పాదయాత్రలో ఇన్ఛార్జ్ పాల్గొంటారంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు మార్పు వచ్చింది? మీనాక్షి పాదయాత్రని పీసీసీ చీఫ్ హైజాక్ చేస్తున్నారా? మీనాక్షి నటరాజన్ పాదయాత్రపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్రపై గుసగుసలు. పొలిటికల్ హాట్ టాపిక్ కావడంతో పీసీసీ చీఫ్ రివర్స్ గేమ్. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంటూ మొదట ప్రచారం. తాను చేసే పాదయాత్రలో మీనాక్షి పాల్గొంటున్నారంటున్న పీసీసీ చీఫ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఇంట్రెస్టింగ్ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్న పార్టీ నేతలే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకంటూ పాదయాత్ర స్టార్ట్ చేయడంపై చర్చనీయాంశమవుతోంది. పైగా పాదయాత్ర చేస్తున్నది రాష్ట్ర కాంగ్రెస్ నేత కాదు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రతిరోజు సాయంత్రం పాదయాత్ర చేయడం చర్చకు దారితీస్తోంది. మీనాక్షి పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. పాదయాత్ర కాన్సెప్ట్ పూర్తిగా మీనాక్షి నటరాజన్దేనని చెప్పారు కాంగ్రెస్ నేతలు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పాదయాత్ర ఆలోచనను మానుకోవాలని కోరారట కాంగ్రెస్ పెద్దలు. కానీ మీనాక్షి పాదయాత్ర విషయంలో తగ్గేది లేదని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక డైలమాలో పడ్డారట. ఫైనల్ గా పాదయాత్ర స్టార్ట్ అయ్యే టైంకు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. తాను చేస్తున్న పాదయాత్రలో మీనాక్షి నటరాజన్ పాల్గొంటున్నారని చెప్పుకొస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పాదయాత్ర అంశమంతా ఇన్ఛార్జ్ మీనాక్షి చుట్టూ తిరుగుతుండడంతో పీసీసీ చీఫ్ ప్రకటనతో సీన్ మారిపోయింది. 2-3 రోజులు మీనాక్షి సెంట్రిక్ గా చర్చ జరిగిన పాదయాత్ర ఎపిసోడ్ ఆల్ ఆఫ్ సడన్ గా పీసీసీ చీఫ్ వైపు మారిపోయింది. పాదయాత్ర ప్రారంభానికి ఒక్కరోజు ముందుగా పీసీసీ చీఫ్ చేస్తున్న పాదయాత్రగా మార్చేశారు. పాదయాత్రకు పేరు కూడా జనహితగా మార్చి పీసీసీ చీఫ్ చేస్తున్న పాదయాత్రలో ఇన్ఛార్జ్ మీనాక్షి పాల్గొంటారని చెప్పుకొచ్చారు. అయితే ఇలా మారడానికి కారణం కూడా లేకపోలేదట. పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలతో భేటీ అవడం వంటి అంశాలు ఉన్నాయి. పార్టీ పరంగా ఏం చేయాలన్నా అది పీసీసీ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చేస్తున్న పాదయాత్ర పూర్తిగా ఇన్ఛార్జ్ ఆలోచన అయినప్పటికీ పార్టీ పరంగా తానే ముందు ఉండకపోతే మున్ముందు ఇబ్బందులు తప్పవనే ఆలోచన చేశారట. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారంటే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశముందని రూట్ మార్చేశారట. అందుకే పార్టీ పూర్తిగా తన కంట్రోల్లో ఉండాలంటే తానే ముందుండాలనే ఆలోచన చేశారట పీసీసీ చీఫ్. పార్టీ సీనియర్లు ఇచ్చిన సూచనలతో జనహిత పాదయాత్రను ముందుండి నడిపిస్తున్నారట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీపై పట్టు సాధించేందుకు పీసీసీ చీఫ్ ప్లే చేసిన టాక్టిక్స్ చర్చనీయాంశంగా మారాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైకమాండ్ దగ్గర ఫుల్ పవర్ కలిగిన నాయకురాలు. మీనాక్షిని నేరుగా ఎదురించడం సాధ్యం కాని పని. మరోవైపు రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో నేతలంతా అధికారం ఉన్నవారి వైపే చూస్తున్నారు. దీంతో పీసీసీ చీఫ్ గా తన కుర్చీని స్ట్రాంగ్ చేసుకోవడం కోసం మహేష్ కుమార్ గౌడ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారకుండా ఇటు తన పదవిని కాపాడుకోవడానికి 2 రకాలు సీనియర్ల సూచనలతో వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. దాంతో మీనాక్షి పాదయాత్ర కాస్త పీసీసీ చీఫ్ పాదయాత్రగా మారిపోయింది. దీంతో ప్రతిపక్షాలు పెద్దగా ఈ ఎపిసోడ్ పై రియాక్ట్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మీనాక్షి పాదయాత్ర పార్టీ కార్యక్రమంగా నడిచిపోతోంది. ఈ విడత పాదయాత్ర తరువాత ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో చూడాలి మరి.